హలో అండి. ఈరోజు డే 4 ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇదంతా ముందు రోజు నైటే చేసుకున్నాను. అంటే థర్డ్ డే నైటే చేసేసుకున్నాను. డే 4కి ప్రిపరేషన్ అనమాట. నట్స్ అండ్ సీడ్స్ అన్నీ నానబెట్టేసి కిచెన్ అంతా క్లీన్గా చేసేసుకున్నాను. అండ్ బియ్యం కూడా పెట్టుకున్నాను. మార్నింగ్ లేవగానే నానబెట్టి కుక్ చేద్దామని. నేను రైస్ కుక్ చేసే ముందే ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ ముందు కానీ బియ్యం అనేది సోక్ చేస్తానండి. అలా చేశాక నానపెడతాను. సో ఎగ్ కర్రీ వండుదామని ఎగ్స్ కూడా ముందు అలా పెట్టుకున్నాను. మార్నింగ్ లేవగానే స్విచ్ ఆన్ చేయొచ్చని. సరే ఈరోజు వాకింగ్కి వెళ్దాం అనుకుంటే లేచేసరికి లైట్గా పడుతుంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. సరే చిన్నవే కదా అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే వాటర్ ఇంకా బ్లాక్ అయ్యే ఉంది. షూస్ వేసుకుని వెళ్తే తడిసిపోతాయి కదా అని చెప్పులు వేసుకొని వెళ్ళిపోయాం. మరీ అంత చీకట్లో కాదు కానీ కొంచెం వెలుతురు వచ్చాకే వెళ్ళామన్నమాట. ఇలా ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే 6 గంటల ముందే వెళ్ళిపోయాము. సో వచ్చేటప్పుడు మాత్రం లైట్గా వర్షం పడింది. కొంచెం తడుచుకుంటూ వచ్చాము. చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ 1.5 మంత్ గ్యాప్ వచ్చేసింది అనమాట వాకింగ్కి. ఇంతకుముందు డైలీ చేసేవాళ్ళం. అట్లీస్ట్ 1 అవర్ అయినా చేసేవాళ్ళం. కుదిరితే ఒక 2 అవర్స్ అలా చేసేవాళ్ళం అనమాట. బట్ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది ఊర్లది వెళ్ళి రావడం వల్ల. సో వాకింగ్ చక్కగా చేసేసుకొని వచ్చాక పిండి బాగా ఫర్మెంట్ అయింది. నిన్న నేను మిల్లెట్స్ది రుబ్బాను కదండి, అది బాగా ఫర్మెంట్ అయింది. ఈ మిల్లెట్ ఇడ్లీ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను షార్ట్స్లో అండ్ లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. చూడండి మీకు ఎవరికైనా కావాలి అంటే. అండ్ నేను ఇలాగా డైరెక్ట్ ఇడ్లీ పాత్రలో వేయనమాట. ఎందుకు అంటే మళ్ళీ అది క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుద్ది అని చెప్పేసి వీటిల్లో వేసేస్తాను. ఇలా వేసేస్తే ఏమవుతుందంటే నాకు క్లీనింగ్కి ఈజీ అవుతుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది ఆకులో కాబట్టి. సో ఈరోజు నేను అరికెలతో అనమాట ఇడ్లీ వేసుకుంటున్నాము మేము. ఒక 4 మా హస్బెండ్కి, 4 నాకు అనమాట. సో అలాగా వేసేసాను. ఇది చాలా కొంచెం సేపట్లో ఉడికిపోద్ది. నార్మల్ ఇడ్లీ కన్నా నేను తక్కువ టైమే పెడతాను దీన్ని. ఒక 7 minutes to 8 minutesలో అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఇడ్లీ పాత్ర పెట్టేసుకుని వేడి నీళ్ళు పెట్టేశాను. కొంచెం వేడవనిచ్చి ఇవి దింపేస్తాను. సో అలా 7 to 8 minutesలో నాకు అయిపోద్ది. అప్పుడు ఆఫ్ చేసేస్తాను. పక్కన నేను సైమల్టేనియస్గా ఎగ్ కర్రీ వండుతున్నాను అనమాట. వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఎగ్స్ కూడా యాడ్ చేసేసి ఎగ్ కర్రీ వండేసాను మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి అండ్ నాకు కూడా. తర్వాత హైబిస్కస్ టీ తాగేసాను. హైబిస్కస్ టీ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక షార్ట్ రీల్ చేశాను, నేను పోస్ట్ చేశాను చూడండి. అండ్ ఇడ్లీ అంతా ఉడికిపోయింది బాగా. సో ఇడ్లీలు తీసేసి ప్లేట్లో పెట్టేశాను అనమాట. సో నైట్ సోక్ చేసుకున్న నట్స్ అండ్ సీడ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అండ్ ఇడ్లీ అండ్ టమాటో పచ్చడి ఉంది, మొన్న చేసిన టమాటో పచ్చడి అది, అండ్ ఎగ్ కర్రీ కూడా పెట్టేసి మా హస్బెండ్కి పెట్టేశాను. సో ఆయన చేసేసి వెళ్ళిపోయారనమాట. సో లంచ్ కూడా ప్యాక్ చేసేసాను. సో ఆయనకి పెట్టేశాక అయిపోయాక నేను ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసేసుకొని అప్పుడు 1 meal తిందాం అనుకున్నాను ఈరోజు. అంటే బ్రంచ్ చేసేద్దాం అనుకున్నాను, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. ఎందుకంటే నిన్న నైట్ నాకు తినేసరికి అరౌండ్ 7 ఎంతో అయింది. సో 11కి ఫాస్ట్ బ్రేక్ చేయాలి కాబట్టి అరౌండ్ 11:30కి అలాగా నేను కూడా సేమ్ ఇలాగే ఇడ్లీ తినేసాను కర్రీ వేసుకుని. వైట్ రైసే తీసుకున్నాను ఈరోజు, చాలా కొంచెం తీసుకున్నాను అనమాట. సో ఈరోజు వెయిట్ చెక్ చేసుకున్నాను. అంటే నేను స్టార్టింగ్ డే 1 వెయిట్ చెక్ చేసుకున్నాను, ఈరోజు చెక్ చేసుకున్నాను. సో నేనైతే తగ్గాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ స్వీట్ క్రేవింగ్స్ నాకు ఈరోజు అయ్యాయి. సో లడ్డు తిన్నాను, ఇంట్లో చేసిన సున్నుండ తిన్నాను అనమాట, ఇట్స్ నాట్ లడ్డు. సో అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకొని గోరింటాకు పెట్టుకున్నాను అనమాట. వినాయక చవితి వస్తుంది కాబట్టి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. బాడీలో హీట్ని రెడ్యూస్ చేస్తుంది అంటారు. అండ్ గోర్లకు ఏమన్నా సమస్యలు ఉన్నా పోతాయంట గోర్లకు పెట్టుకుంటే. అండ్ తర్వాత డేట్స్ తిన్నాను అనమాట. ఈరోజు ఎంతో కొంచెం స్వీట్ క్రేవింగ్స్ అయ్యాయి. తర్వాత రాగి పిండితో అట్టు వేసుకున్నాను మొరింగా లీవ్స్తో కలిపి. ఈరోజు కూడా మునగాకు తీసుకున్నాం అనమాట. సో మునగాకు వల్ల బోల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. రీసెంట్గా ఒక బుక్ చదివాను నేను, ఎవరిదంటే ఆథర్ నేమ్ స్ట్రైక్ అవ్వట్లేదు, ఈసారి స్ట్రైక్ అయినప్పుడు చెప్తాను. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బుక్లో. అంటే ప్రతి లీఫ్ గురించి ఉన్నాయన్నమాట. ఈవెన్ మర్రి చెట్టుకు కాసే మర్రాకు కూడా ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అని కూడా ఆయన చెప్పారు. దాంతో కూడా మనం కర్రీస్ వండుకోవచ్చు అని చెప్పి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో నేనేం చేశానంటే రాగి పిండి, బియ్యం పిండి, మునగాకు, పచ్చిమిర్చి వేసేసుకుని అట్టులా వేసేసుకున్నాను అనమాట. ఫుల్ వీడియో అయితే షార్ట్స్లో ఉంది, చూసేయండి. అండ్ తర్వాత మా హస్బెండ్ వచ్చాక ఈవినింగ్ నైట్ అయిపోయింది. సో నైట్ అలా బయటకు వెళ్ళి ఆయనకి కావాల్సినవి తెచ్చేసుకున్నాం అనమాట.
తెచ్చేసుకొని అలా నేను కుక్ చేసేసి ఆయనకి పెట్టేశాను. వినాయక చవితి కదా, వినాయక చవితి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి మా ఏరియాలో అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే.